హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవ్వండి, మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాం. ఇంకొండి ఇట్లా బెల్లం పానకం పెట్టి వడపప్పు పెట్టుకున్నానండి, పెసరపప్పు. ఇవన్నీ టిఫిన్లకైతే దోశ, శనగపప్పు చట్నీ అండి. శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి వస్తుందండి. ఇంట్లో దాంట్లో హెయిర్ ఉండింది కనిపించింది కాబట్టి సరిపోయింది. ఇదిగోండి ఎండు కొబ్బరి, కొద్దిగా సాల్ట్, ఒకే ఒక పచ్చిమిర్చి అండి. మనం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు అంతే. కొన్ని చట్నీకి అయితే ఒకసారి మనం వాటర్ వేసుకోకుండా ఇట్లా ఫస్ట్ ఇట్లా వేసుకున్నామంటే చట్నీ బాగా వదులుతుందండి. కొబ్బరి వేసుకున్నాం కదా, కొబ్బరి తక్కువగా లేకుండా ఇట్లా వేసుకున్నామంటే బాగా వదులుతుంది. రోడ్డు చట్నీ అయితే ఇట్లా కొబ్బరి శనగపప్పు వేసి చట్నీ వేసుకున్నానండి. దోశలోకి బాగుంటుంది. ఇదే అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్, దోశ చట్నీ. పూజ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈ బ్రేక్ఫాస్ట్ అంతా అయిందా అండి? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి ఆయన శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో నడుచుకున్నాడు. ఎంత కష్టాన్నైనా తండ్రి మాటకి అడ్డం చెప్పకుండా ఒకే మాట ఒకే బాట అంటూ నడుచుకున్నాడు. మనం అంత ధర్మ మార్గంలో నడవలేకపోయినా కొంచెం న్యాయంగా నడుద్దాం. కొంచెం న్యాయంగా నడిచే ధైర్యాన్ని నిబ్బరాన్ని మనకు శ్రీరామచంద్రుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, మా ఆయన టిఫిన్ కూర్చున్నారు. ఆయన టిఫిన్ పెట్టేద్దాం. మళ్ళీ దోశ పోయేసి వెళ్ళిపోతే కాలుతూ ఉంటుంది. చాలా లేట్ అయిపోయిందండి. ఈరోజు 12 అయిపోయింది టైము. అంతా క్లీన్ చేసుకొని పూజ చేసే టైంకి ఇప్పుడు ఈ టైం పట్టింది. ఇవ్వండి, మా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మా ఇంట్లో శ్రీరామచంద్రుడు అండి, ఒకే మాట ఒకే బాణం ఒకే రూటు అనే తను అందుకోండి ఇట్లా పానకం అయితే ఇచ్చేసిన బెల్లం పానకము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.